హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఇమ్మో ఎడ్యుకేషనల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి టీజీ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సెంటర్లో అండ్ ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాసే క్యాండిడేట్స్ ఎలాంటి జాగ్రత్తలు వహించాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరైతే మన వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్ us dive into our topic. ఎగ్జామ్ హాల్లో ఎట్టి పరిస్థితుల్లో మనం స్మార్ట్ వాచెస్ మరియు బుక్స్, అదేవిధంగా చిట్స్ అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మరియు మొబైల్ ఫోన్స్, బ్లూటూత్ డివైసెస్, హెడ్ ఫోన్స్, పెన్ కెమెరాస్ ఆర్ బటన్ హోల్ కెమెరాస్ మరియు స్కానర్స్ అండ్ పెన్ డ్రైవ్స్ వంటి వస్తువులు ఎగ్జామ్ హాల్లో మనం తీసుకొని వెళ్ళకూడదు. ఇన్ కేస్ అలాంటి వస్తువులు మన వద్ద దొరికినచో మనపై యాక్ట్ 25/1997 ప్రకారం మనపై క్రిమినల్ కేసు ఫైల్ చేసి మనం ఫ్యూచర్లో ఎలాంటి ఎగ్జామ్స్ రాయడానికి వీలు కాకుండా మనపై కేసు అయితే నమోదు చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ రాసే క్యాండిడేట్స్కి రఫర్ కోసం ఒక A4 ఆర్ A3 పేపర్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్స్కి కేటాయించిన కంప్యూటర్ స్క్రీన్పై ఎలక్ట్రానిక్ వాచ్ ఆర్ టైమర్ అనేది అందుబాటులో ఉంటుంది. అండ్ ఎగ్జామ్ రాసే సమయంలో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ని పిలిచి మీ ప్రాబ్లమ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేయండి. టెక్నికల్ ఎర్రర్ కనుక సాల్వ్ అవ్వకపోతే మీకు అదే తరగతిలో వేరే కంప్యూటర్ని అయితే అలౌట్ అయితే చేస్తారు. సో డోంట్ వరీ. హాల్ టికెట్లో మెన్షన్ చేసిన విధంగా రిపోర్టింగ్ సమయం ప్రకారం మాత్రమే అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్లో ఎంటర్ అవ్వడానికి అనుమతిస్తారు. పరీక్ష ముగిసేలోపు ఏ అభ్యర్థి కూడా ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటికి వెళ్ళడానికి వీలుండదు. వన్స్ క్యాండిడేట్ ఇన్విజిలేటర్ పర్మిషన్ లేకుండా ల్యాబ్ ఆర్ ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వెళ్తే మళ్ళీ వారిని ఎగ్జామ్ సెంటర్లో ఆర్ ఎగ్జామ్ హాల్లో తిరిగి ఎగ్జామ్ రాయడానికి అనుమతించారు. అండ్ ఎగ్జామ్ రాయకుండానే వెనక్కి పంపించేస్తారు. సో ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉంటే ఇన్విజిలేటర్ పర్మిషన్ తీసుకొని వాష్రూమ్ అండ్ డ్రింకింగ్ వాటర్ కోసం అయితే వెళ్ళవచ్చు. మరియు ఎగ్జామ్ జరిగే సమయంలో ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటికి వెళ్ళడానికి అస్సలు ప్రయత్నించకండి. అలా వెళ్తే మిమ్మల్ని డిబార్ చేయడానికైతే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎగ్జామ్ జరుగుతున్న సమయంలో ఎవరైనా క్యాండిడేట్ పరీక్ష సమయంలో మాట్లాడటం, అదేవిధంగా పరీక్ష నిర్వహణకు ఆటంకం కలిగించేలా లేదా ఆటంకాలు సృష్టించేలా ప్రవర్తించిన అండ్ కంప్యూటర్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్, కేబుల్స్ను మరియు కంప్యూటర్ను ట్యాపరింగ్ లేదా ట్యాపింగ్ చేసినట్లు ఎవరైనా క్యాండిడేట్స్ని గుర్తిస్తే అటువంటి అభ్యర్థులను హాల్ నుంచి బయటకు వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. అండ్ వారిపై యాక్ట్ 25/1997 ప్రివిజన్ ఆఫ్ ద మాల్ ప్రాక్టీస్ అండ్ మీన్స్ ప్రకారం వారిపై క్రిమినల్ చర్యలు వహిస్తారు. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్ యొక్క ఎంట్రీ క్లోజింగ్ టైం ముగిసిన తర్వాత ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయినటువంటి అభ్యర్థులను ఎగ్జామ్ రాయడానికి అనుమతించరు. సో ఎగ్జామ్ సెంటర్కి ఇన్ టైంలో రీచ్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. మెయిన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో పరీక్ష కంటే 2 days బిఫోర్ ఎలాంటి సిచ్యువేషన్లో కూడా లెఫ్ట్ హ్యాండ్కి మెహందీని అయితే పెట్టుకోకండి. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో మీ లెఫ్ట్ హ్యాండ్ యొక్క థంబ్ ఇంప్రెషన్ అయితే తీసుకుంటారు. సో ఎగ్జామ్ అయ్యే వరకు మెహందీని అవాయిడ్ చేయడం అయితే చాలా బెటర్. క్యాండిడేట్ వెరిఫికేషన్ కోసం హాల్ టికెట్తో పాటు అట్లీస్ట్ 1 ఒరిజినల్ గౌట్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ని అయితే తీసుకొని వెళ్ళండి. ఎగ్జాంపుల్కి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్ ఆర్ కాలేజ్ ఐడి కార్డ్, ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అనేది సరిపోతుంది. అండ్ హాల్ టికెట్ని బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ మాత్రమే తీసుకోండి, కలర్ అనేది అవసరం లేదు. ఇంటర్మీడియట్తో పాటు వొకేషనల్ కోర్సు పూర్తయినటువంటి అభ్యర్థులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారైతే ఎగ్జామ్ రాయడానికైతే అనుమతించడం జరిగింది. అండ్ వొకేషనల్ కోర్స్ ఆర్ డిప్లొమా కోర్సు చేసినటువంటి క్యాండిడేట్స్ పర్సనల్గా ఎలాంటి క్లెయిమ్ అయితే చేసుకోలేరు. వారి రిజల్ట్ WP నెంబర్ 6482/2019 ప్రకారం రెస్పెక్టెడ్ హైకోర్టు ఫైనల్ డిసిజన్కి లోబడి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.